ఈ మళ్ళీ చెవి ఎముకల్ని తిరిగి మనం ఆపరేషన్ ద్వారా సరిదిద్ది దానికి అవసరమైన ఇంప్లాంట్ని వాడి లేదా అదే పేషెంట్లో ఉండే ఆసికల్ రెమినెంట్ అంటే మిగిలి ఉన్న ఆసికల్ని రీమాడిఫై చేసి కంటిన్యూటీని మనం మెయింటైన్ చేయగలిగినట్టయితే శబ్దం మళ్ళీ తిరిగి వినబడుతుంది. సో ఇలాగా కండక్టివ్ హీరింగ్ లాస్ని మనం కరెక్ట్ చేయొచ్చండి. ఇకపోతే రెండో రకం హీరింగ్ లాస్, దట్ ఈజ్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్. యూజువల్లీ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ ఉన్నట్టయితే సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్కి ఎక్కువగా అడ్వైజబుల్ థింగ్ ఈజ్ హీరింగ్ ఎయిడ్. అంటే చెవి లోపల కానీ చెవి బయట కానీ పెట్టుకునే హీరింగ్ ఎయిడ్స్ ద్వారా సౌండ్ని యాంప్లిఫై చేసి ఆ యాంప్లిఫికేషన్ డివైస్ ద్వారా లోపలికి పంపించినట్టయితే ఆ శబ్దం సరిపోయే అంత యాంప్లిఫై అయ్యి అది మెదడుకు ప్రయాణించడం జరుగుతుంది. దానివల్ల ఈ శబ్దం వినబడకపోవడం అనబడే సమస్యని పేషెంట్ పూర్తిగా అధిగమించవచ్చు. కొంతమందిలో వెరీ రేర్లీ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అంట. ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అంటే దాన్ని తెలుగులో బ్రహ్మచెవుడు అని అంటారు. యూజువల్గా ఈ కంప్లైంట్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కూడా పెద్దగా ఉపయోగపడవు. అలా హీరింగ్ ఎయిడ్స్ కూడా ఉపయోగపడని పేషెంట్స్లో కాక్లియర్ ఇంప్లాంట్ అనబడే ఆపరేషన్ అనబడే ఇంప్లాంట్ని ఆపరేషన్ ద్వారా లోపల చెవిలోకి చొప్పించి దాని ద్వారా సైనాప్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ అండ్ కాక్లియా అంటే లోపల చెవికి ప్లస్ బయట నుంచి మనం పెట్టే ఎలక్ట్రోడ్కి మధ్యలో ఒక జంక్షన్ క్రియేట్ చేసి దాని ద్వారా శబ్దాన్ని బయట నుంచి లోపలికి పంపించి ఆ శబ్దం ప్రాబ్లం అంటే వినికిడి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తిగా రెక్టిఫై చేయొచ్చు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనబడేది చేయడానికి ముందు నర్వ్ కండక్షన్ అంటే కరెక్ట్గా నరం లోపల చెవి నుంచి శబ్దాన్ని మెదడుకు తీసుకుని వెళ్ళే నరం సరిగ్గా పనిచేస్తుందా లేదా, రెండోది ఆడిటరీ కార్టెక్స్ అంటే మెదడులో ఏ పార్ట్ అయితే శబ్దం వినడానికి అవసరమో ఆ పార్ట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అవసరమైన పరీక్షలు ముందు రూఢిపరుచుకుని అప్పుడు ఈ ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా ఈ చెవులు వినబడకపోవడం అనబడే సమస్య నుంచి పూర్తిగా అధిగమించవచ్చు. చూశారు కదా చెవిలో వచ్చే సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి. మరి సెల్ ఫోన్ వాడడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక బ్రేక్.